మన వాళ్ళు లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొడుతున్నారా లేదని? మన వాళ్ళు కాకపోతే ఇంకెవరు కొడతారా? కొట్టండి కొట్టండి. అమ్మా ఇన్ని డబ్బాలు ఎందుకే? కొన్ని అమ్మేయచ్చు కదా. నోర్మీ వెదవా, ఎన్ని డబ్బాలుంటే వంటగది అంత నిండుగా ఉంటుంది. ఏమైందిరా? పడితేనమ్మా సైకిల్ దొక్కుదు. అయ్యో ఏం కాలేదు కదా. ఏం కాలేదులే. నీకు కాదురా వెదవా, నా స్టీల్ డబ్బాకి. ఇదిగోరా, ఇదేమో మీ బాబాయ్ పెళ్లికి. ఇదిగో ఇదేమో మీ చిన్నదాది తినంది. ఇదిగో ఇది మీ ఊర్లో అత్తయ్య ఉంది కదా, దాని పెద్ద కూతురు ఫంక్షన్ ది. ఒరే మీ స్కూల్ బాక్స్ కనబడట్లేదని నేను స్టీల్ డబ్బా పెడుతున్నాను, జాగ్రత్తగా తీసుకొని రా. బిర్యానీ బాగుందమ్మా, ఆ డబ్బాలు బయట వేసేస్తాను. రే పడేయడం ఏంటి, ఉంచు. ప్లాస్టిక్ డబ్బాలు ఏం చేసుకుంటావే? ప్లాస్టిక్ డబ్బా స్టీల్ డబ్బా అని కాదు, డబ్బా డబ్బాయే. కడుక్కొని సరుకులు వేసుకొని దాన్ని తీసుకెళ్లి వంటగదిలో పెట్టు. అమ్మా నీ బర్త్డే గిఫ్ట్ తెచ్చానే. డబ్బా. థ్యాంక్స్ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. ఉమ్మా ఉమ్మా ఉమ్మా. చూడండి ఇలాంటి గిఫ్ట్ ఇవ్వాలి. బాగుందనా? అబ్బా నా చిన్ని కృష్ణుడు ఎంత బాగున్నాడో. అబ్బా అన్ని ఫ్యామిలీ గ్రూపుల్లో పెట్టేశాను, స్టేటస్ లో కూడా పెట్టేశాను. ఇదిగో నానా తినరా వెన్నా. కృష్ణ పాదాలు వేసుకుని ఎదరికి రానానా. ఈరోజు నేను కృష్ణున్నా, అయితే గోపికి కూడా వస్తుందేమో. ఇదిగోరా గోపికి వచ్చింది. అమ్మా ఈరోజు స్కూల్కి వెళ్ళినే, నాకు జ్వరం వచ్చింది, కావాలంటే చూడు. సర్లే వెళ్ళకు. అమ్మా హోంవర్క్ చేయలేదే, సార్ కొట్టేస్తారు. ఈ రోజు స్కూల్కి వెళ్ళినే. అమ్మ మబ్బేసిందే, వర్షం వచ్చేలా ఉంది. ఈ రోజు స్కూల్ సెలవు. అమ్మా ఈ రోజు పండగలేం లేవా? లేవు. ఏం లేదు, ఏదన్నా పండగ ఉంటే స్కూల్ మానేద్దామని. అమ్మా కడుపు నొప్పి వచ్చేస్తుంది బాబోయ్, స్కూల్కి వెళ్ళలేనే. కడుపు నొప్పి. అమ్మా పక్కింట్లో పాప చచ్చిపోయాడంటే. అయ్యో అవునా, నాకు బాధ వచ్చేస్తుంది, నేను స్కూల్కి వెళ్ళను. హలో ఏది చెప్పి అన్న, ఈ రోజు బంద్ కదా, మా స్కూల్ వాళ్ళు అయినా స్కూల్ ఎట్టేశారు, మీరు వచ్చి గొడవ చేయండి. అమ్మా ఈ రోజు స్కూల్ బంద్ అంట, మా ఫ్రెండ్ ఇప్పుడు ఫోన్ చేశాడు. మాకు మాసిపోయి నేను ఓపలేదు, నేను ఈ రోజు స్కూల్కి వెళ్ళను. ఈ రోజు ఎలా మానేయాలి? అమ్మా బొత్తాలు తెగిపోయి, ఈ రోజు నేను స్కూల్కి వెళ్ళను. ఈ రోజు సండే కదరా. అవునా, మర్చిపోయినా. అమ్మా నా ప్రింటెడ్ సెట్ ఎక్కడ ఉంది? అది